మీడియా మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు గత నెల రోజులుగా మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఆపరేషన్ వజ్ర బహార్ అనే కార్యక్రమం ద్వారా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కానీ ఈ గాంజాని అమ్ముతున్నట్లు కానీ కొంటున్నట్లు కానీ తాగుతున్నట్లు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా గాంజా అమ్మకం, కొనటం, తాగటం ఇలాంటివన్నీ నిషేధించాలన్న ఉద్దేశంతో మాకందరికీ ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బైరెడ్డిపల్లి ఎస్ఐ గారు చందనప్రియ గారు, మరి అదేవిధంగా బైరెడ్డిపల్లి తహసీల్దార్ గారి ప్రసన్న గారి టీము రాబడిన సమాచారం మేరకు ఇద్దరు వెళ్ళి ఈ పెద్దాపురం జంక్షన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానంగా ఉండి సరైన సమాధానం చెప్పినట్లు ఉండి వారిని విచారించగా వారి పేర్లు ఒకరు వచ్చేసి ఎస్ బాబు, ఇతని గండరాజుపల్లి గంగవరం మండలం, రెండో ఆయన రఫీక్ ఖాన్, ఇతను వచ్చేసి లక్కనపల్లి గ్రామం, బైరెడ్డిపల్లి మండలం. వీళ్ళిద్దరిని విచారించగా బయట ఈ పుంగనూరు పరిసర ప్రాంతాల్లో కేజీ అరకిలో ఈ విధంగా తెచ్చుకొని ఈ బైరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో బైరెడ్డిపల్లి టౌన్ సరౌండింగ్స్ అయితేనేమి ఈ లక్కనపల్లి సరౌండింగ్స్లో ఈ గాంజాను చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముకుంటున్నామని చెప్పేసి వీరు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళిద్దరూ నేరస్తులుగా గుర్తించేసి అక్కడ ఉన్న గాంజా 800 గ్రాములని మన తహసీల్దార్ గారు సీజ్ చేసేసి మన ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. సార్, ఇప్పుడు మండలంలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఈ అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయనేసి తెలిసింది. దాని మీద మీరేమన్నా చర్య తీసుకుంటారా? ఇప్పుడు ఇందాక చెప్పినాను, మా ఎస్పీ గారు ఒక ధైర్య స్పర్శ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మన జిల్లాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకు ఈ బైరెడ్డిపల్లి అవుట్స్కట్స్లో పెద్ద చెరువు ప్రాంతంలో కొద్దిగా గుంపులుగా ఉండి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మన చందనప్రియ ఎస్ఐ గారు ఆ పెద్ద చెరువు ఏరియా నుండి ఎండిఓ ఆఫీస్ వరకు ఆ చెట్లన్నీ ఖాళీ చేయించేసి ఎంటీ ప్రదేశం పెట్టి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా మీకు మేము ఉన్నాము అని ఒక ధైర్య స్పర్శ అని చెప్పేసి పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పడడం జరిగింది. చిన్న ఇక్కడ మద్యపానం నిషేధం, గాంజా నిషేధం, ఓపెన్ డ్రింకింగ్ అయితేనేమి ఇలాంటివి ఇక్కడ జరగకూడదని చెప్పేసి కొన్ని చిన్న ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా భరోసా ఇవ్వడానికి స్కూళ్ళలో అయితేనేమి ప్రతి శుక్రవారం ఒక పల్లె నిద్రలాగా ఏర్పాటు చేసేసి అక్కడైతేనేమి అదేవిధంగా చిన్న గ్రామాలను విజిట్ చేసేసి అందరూ ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా కానీ జరిగినా మా దృష్టికి తీసుకురండి వారికి హెల్ప్ డెస్క్ నంబరు 11200, మరి అదేవిధంగా ఎస్ఐ గారి నంబరు, అదేవిధంగా నా నంబరు, డిఎస్పీ గారి నంబరు, ఎస్పీ గారి నంబరు కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా ప్రజలకందరికీ, మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా హెల్ప్ డెస్క్ 112 అనేది ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా కూడా మీరు పోలీసులకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రెగ్యులర్గా ఈ బైరెడ్డిపల్లి ఎస్ఐ నంబరు 9490900696 మరియు అదేవిధంగా నాది 9491074521 ఈ నెంబర్ అయితేనేమి, అదేవిధంగా మా సబ్ డివిజన్ డిఎస్పీ గారిది 9440796732 గారిని కాల్ చేయొచ్చు అని చెప్పేసి మీకు మీడియా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇదే విధంగా గాంజా 108/24 క్రైమ్ నెంబర్లో
మొదట 1 కిలో, మరి అదేవిధంగా లీడింగ్లో భాగంగా ఈ గండ్రాజుపల్లి పక్కన పెద్ద ఓగుకు నవాజ్ ఖాన్ అని చెప్పేసి ఏటు ఉంటే అతన్ని కూడా ఒక 2 కిలోలు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని. మరి అదేవిధంగా ఈ చప్పిడిపల్లి పంచాయతీ, ఇదే బయటపల్లి మండలంలోని చప్పిడిపల్లి పంచాయతీలో క్రైమ్ నెంబర్ 4/26లో కూడా 16 కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కఠినమైన చర్యలు తీసుకొని గాంజాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మండలంలో